జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏంటో అది అజ్ఞానమనాలో పిచ్చనాలో అది పీక్కి చేరుతున్నట్లుగా ఉంది. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అయితే తన గురించి తను ఏమైనా మాట్లాడుకునేది వేరే విషయం, కానీ చాలా చిత్రంగా జగన్ నిన్ను అతఃపాతాళానికి తొక్కేస్తా, లేకుంటే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీయే కాదు అన్నది. ఇది ఎక్కడ కూడా నువ్వు అసలు ఉందే మీరు పాతాళంలో కదా. 2 చోట్ల 2019లో ఓడిపోయారు, భీమవరం గాజువాక. అది జగన్ శక్తి ఏమిటో అప్పుడు మీకు అర్థమై ఉండాలి. మీరు తద్వారా పాతాళానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు పైకి రావాల్సిన ప్రయత్నం మీరు చేయండి, తప్పేం కాదు. కానీ ఇప్పుడు తొక్కేసింది ఎవరండి? ఆల్రెడీ చంద్రబాబు గారు మిమ్మల్ని తొక్కేశాడు పాతాళానికి. ఎట్లా? మిమ్మల్ని మీరు కిందసారి 145 నియోజకవర్గాల్లో పోటీ చేశారు కదా, గెలవచ్చు ఓడచ్చు అది వేరే విషయం. ఒక రాజకీయ పార్టీని అభివృద్ధి, ఒకప్పుడు బీజేపీకి 2 సీట్లే ఉండేవి, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చేది వెళ్తుంది, 10 ఏళ్ళుగా వెళ్తుంది. అంతకుముందు వాజ్పేయి గారు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేశారు. సో అంటే వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళ క్యాడర్ని, వాళ్ళ సిద్ధాంతాలని ప్రచారం చేసుకుని వాళ్ళు డెవలప్ అయ్యారు. మరి మీరేం చేశారు? మీరు 140 స్థానాలకు ఇప్పుడు ఈసారి కూడా పోటీ చేయాలి కదా, 170 స్థానాలు కాకపోతే చేసి తద్వారా మీ పార్టీ మిమ్మల్ని అభిమానించిన వాళ్ళని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీరు పైకి తీసుకురావాలి కదా. అది వదిలేసి చంద్రబాబు గారి దగ్గర ఊడిగం చేయటం, ఆయనకి తెలుగుదేశానికి అనుబంధ పార్టీగా మారిపోవటం, వాళ్ళకి భయం చేయటం, ఇదేంది? ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత తెలివైన వాడంటే ఇటువంటి విషయాల్లో, ఈ మ్యానిపులేషన్స్లో పవన్ కళ్యాణ్ అన్నాయన్ని సీఎం క్యాండిడేట్ కింద పనికి రాకుండా చేశాడు. ఆయనే చెప్పేసి ఆయనతో చెప్పించాడు పైగా నేను పనికిరానని. ఆయన కొడుకేమో కుదరదు పొమ్మన్నాడు, ఈయనేమో నేను పనికిరానని ఈయనే ఒప్పుకున్నాడు. సో అక్కడ ఒక దెబ్బ కొట్టారు. 2 కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఆలోచిస్తాం పొమ్మన్నారు, అయినా మీరేం సిగ్గుపడలేదు, బాధపడలేదు. 21 సీట్లు అన్నారు, ఎన్ని ఇచ్చారు? 24. జోగి గారు వీళ్ళంతా 60-70 తీసుకోవాలి, సమంగా ఉండాలన్నారు. మీరు కూడా ఏమన్నారు? నేను చంద్రబాబుతో సమానం, తెలుగుదేశం అని ఆయన పక్కనే నడుస్తున్నాను, వెనక నడవట్లేదు అన్నారు. తీరా ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? దాదాపు 150 మీటర్లో లేకపోతే కిలోమీటర్ల దూరంలో వెనకన్నారు. ఆయన 144 సీట్లు పోటీ చేస్తుంటే మీరు 24 అని చివరికి 21కి వచ్చి, ఆ 21లో మళ్ళీ 10-12 టీడీపీ క్యాండిడేట్లను పెట్టుకుని మీరు పోటీ చేస్తున్నారు. అంటే ఏమిటి దాని అర్థం? చంద్రబాబు గారు మిమ్మల్ని శుభ్రంగా పాతాళంలోకి నెట్టేశారు. ఆ సంగతి మీకు అర్థం కావట్లేదా? లేదు నేను ఒక్కడినైనా గెలిస్తే చాలరా దేవుడా అన్నట్టుగా అట్లా పడి పని చేస్తున్నారా? ఇప్పుడు అది గెలుస్తారా లేదా పిఠాపురం ప్రజలకు అది తేలుస్తారు, అది వేరే విషయం. అప్పుడు అసలు పాతాళానికి తొక్కేస్తానంటే మిమ్మల్ని ఆల్రెడీ చంద్రబాబు గారు తొక్కేశారన్న సంగతి మీకు అర్థం కావట్లా. ఇక రకరకాల అబద్ధాలు, ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడో నాకు అర్థం కావట్లా. తుని రైలు తగలబెట్టింది వైసీపీ వాళ్ళంట, వైకాపా కుట్రంట. మరి అప్పుడు చంద్రబాబు గారే కదా అధికారంలో ఉంది, వైసీపీ వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదే? కాపు ఉద్యమ నేతలను ఎందుకు అరెస్ట్ చేశారు? రాయలసీమ వాళ్ళని ఆయన కూడా అన్నాడు ఇట్లాగే. అన్న తర్వాత ఏం చేశారు? రాయలసీమ, కడప నుంచి వచ్చారు, పులివెందు నుంచి వచ్చారని చాలా అవమానకరంగా మాట్లాడారు ఓ పక్క రైలు తగలబడుతుంటే. మరి తర్వాత ఎవరిని అరెస్ట్ చేశారు? కాపు ఉద్యమ నాయకుల్ని, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళని, వెస్ట్ గోదావరి వాళ్ళని అరెస్ట్ చేశారు, మోస్ట్ ఆఫ్ దెమ్. మరి ఎందుకు? మరి కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అని అంటున్నారు, వాళ్ళ మీద అసలు కేసే రాలేదు కదా, వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేశారు, ఏం అవ్వలేదు కదా. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పాలి కదా. ముద్రగడ పద్మనాభం గారిని అంత నీచంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తే ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల అంత నీచంగా మాట్లాడితే కనీసం ఇప్పటికి కూడా సానుభూతి చెప్పకపోగా పైగా ఆయన్ని పట్టుకుని ఏదో మాట్లాడుతావు. ఏంది ఇది? అర్థమే కావట్లేదు. ఇక చిరంజీవి గారి కంటే అవమానం జరిగిందంట. ఇన్ని అబద్ధాలు. చంద్రబాబు గారికి అబద్ధాలు ఆడటంలో చాలా స్పెషాలిటీ ఉందంటారు. ఆయనకి డిపాజిట్ రానివ్వకుండా పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు ఆడుతున్నట్లుగా ఉంది. చంద్రబాబు గారు ఈ డిపాజిట్ రాకుండా చేయటం ద్వారా నీకు వచ్చే ప్రయోజనం ఏంది? తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, అమాయకులు అనుకుంటున్నారా? మీరు మీ 10th క్లాస్ నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఎన్ని అబద్ధాలు చెప్పినా జనం నమ్మరు. వాస్తవాలు చెప్పండి, ఈ వాస్తవ విధానాలు చెప్పండి, విషయం మీద మాట్లాడండి. అది లేకుండా అన్ని అబద్ధాలే. టైటిలింగ్ యాక్టు పేరు మీద అబద్ధం చెప్పటం, భూములు లాగేసుకుంటారని చెప్పటం, అది చెప్పటం, ఇది చెప్పటం, రోడ్డు మీద లాగుతారు. మీరు చివరికి మీరు ఏం చేస్తారంటే పొరపాటున మీరు గెలుస్తారా ఓడతారని పక్కన పెడితే గెలిచినా ఓడినా మీరు ఇంట్లోనే ఉంటారు, మీరు పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాల్లో ఉంటారు. మీ నియోజకవర్గ ప్రజలు మాత్రం రోడ్డు మీద మీ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని రోడ్డు మీద నిలబడాల్సింది. కనీసం ఇంట్లో కూడా రానిచ్చే పరిస్థితి
ఉండదు. మీ సినీ నటుల్లో కాస్త డబ్బు సంపాదించుకున్న వాళ్ళ పరిస్థితి అంతే కదా ఎక్కువ మందిలో. సో ఈ విషయాలు తెలియవని కాదు. పై చిరంజీవి గారిని అంత జగన్ గారు అంత చక్కగా అభిమానంగా ఆయన ఇంటికి వస్తే చాలా గౌరవంగా చూసి విందు భోజనం కూడా ఏర్పాటు చేసి సన్మానం చేసి పంపితే స్వయంగా ఆ విషయాన్ని చిరంజీవి గారు ఒప్పుకుంటే ఈయన ఇక్కడికి వచ్చి కన్నబాబు గారు అదనలేదు లేకపోతే ఇంకోళ్ళు అదనలేదు అని వాళ్ళ మీద అంటాం. నిన్న కన్నబాబు గారు చాలా గట్టిగానే చెప్పారు కదా. ఎందుకు అసలు ఆ రకంగా అంటమెందుకు? అబద్ధాలు ఆడుతున్నారన్న సంగతి జనానికి ఓపెన్గా తెలిసిపోతుంది కదా. ఆ విషయం మర్చిపోయారు. ఈ చంద్రశేఖర్ రెడ్డి గారికి నుంచి కన్నబాబు గారి గురించి చెప్తూ నేను అక్కడ చదివాను. ఆయన వాళ్ళిద్దరు అంతు చూడటానికి ఈయన పిఠాపురంలో పోటీ చేస్తున్నాడట. ఎవడన్నా అంతు చూడదలుచుకుంటే చంద్రశేఖర్ రెడ్డి గారి నియోజకవర్గం ఆయన సవాల్ చేశాడు కదా, రా దమ్ముంటే రా కాకినాడ సిటీలో వచ్చి పోటీ చేయన్నారు కదా. సో కన్నబాబు గారు సవాల్ చేయకపోయినా మీరు వెళ్ళి పోటీ చేయొచ్చు కదా, మీ క్యాండిడేట్ని పెట్టే బదులు మీ క్యాండిడేట్కే పిఠాపురం ఇచ్చి. అది చంద్రశేఖర్ రెడ్డి గారు అంత సవాల్ చేస్తే అక్కడ పోటీ చేయకుండా పిఠాపురంలో పోటీ చేసింది దేనికే అంటే వీళ్ళిద్దరు అంత చూడటానికంట. ఏందో అంత తలాతోక వాదనలు, అన్ని పిచ్చి మాటలు, అర్థం లేకుండా మాట్లాడటం, ఇవన్నీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇది ఒకటి చెప్పాలి చివరికి. ఆయన మొత్తం బంధుగణాన్ని, అంటే బంధువులు అంటే బ్రదరు, మరి చిరంజీవి గారు కూడా వెళ్తారని ప్రచారం జరుగుతుంది, వెళ్తారో లేదో తెలియదు. కానీ ఆయన ఇంకోటి మిథున్ రెడ్డి గారిని పట్టుకుని ఏదో సారా ఇది అని అన్నాడు. నువ్వు వెళ్ళేమో సారా వ్యాపారం చేసే ఆయన మిథున్ రెడ్డి గారేమో 10 ఏళ్ళు మంచి చదువులు చదివి 10 ఏళ్ళు మంచి ఎంపీ పదవిలో ఉండి గౌరవప్రదంగా ఆయన ఉంటే ఆయన మీద అంటారు. సీఎం రమేష్ అక్రమ సారా వ్యాపారం చేసి పైకి వచ్చాడని అందరూ అంటుంటే ఆయన పక్కకి వెళ్ళేమో ఆయన పక్కన కూర్చునేమో చిరంజీవికి మత్తిస్తాడు, ఈయన వెళ్ళేమో ర్యాలీల్లో పాల్గొంటాడు. అసలు మాట్లాడటానికి మనం ఏం చేస్తున్నాము ఏమిటనే దాని మీద కూడా ఉండాలి కదా. అవన్నీ విస్మరించేసి చివరికి బంధుమిత్రుల్ని కొంతమంది ఏదో నాగబాబు గారిని వాళ్ళు కూడా ప్రచారానికి చేస్తున్నట్టున్నారు. వరుణ్ తేజ్ అన్న ఆయన వెళ్ళారంట. మరి ఇంతకీ మరి పోతిన మహేష్ గారు అడిగినట్లుగా మీ సతీమణి గారిని కూడా ఎందుకు తీసుకెళ్ళట్లేదు, అక్కడ ఈ గృహప్రవేశం చేశారు కదా ఎందుకు పెట్టలేదనే దానికి మాత్రం ప్రజలకి సమాధానం దొరకట్లేదు. కాబట్టి అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాల్లో ఎన్ని డైలాగులు అని చెప్పండి, కానీ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ డైలాగులే పరమావధి అని, ఆ డైలాగులతోటే రాజకీయాలు చేయొచ్చు అనుకుని మీరు భ్రమపడితే మీరు ఇప్పటికే 2 చోట్ల ఓడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కాస్త నిజాలు మాట్లాడండి, కాస్త పద్ధతిగా వ్యవహరించండి. ఇదేదో మీ మీద నాకు ఏమి మీతో నాకు సంబంధ బాంధవ్యాలు లేవు, మీకు అసలు మీరు బాగుండాలని చెబుతున్నాను. లేదు నేను ఎవరి దగ్గర ఎవరికో ఊడిగం చేసుకుంటాను, జనసేనని పాతాళానికి తొక్కేసినా సరే పర్వాలేదు అని మీరే వెనుపోటు పొడుచుకుని చంద్రబాబు గారు ఇప్పటికే తొక్కేశారన్న సంగతి మర్చిపోయి జగన్ గారిని తొక్కుతానని మీరు భ్రమపడుతున్నారని మాత్రం చెప్పక తప్పదు.